లైలా మూవీ ఎక్సలెంట్ ఉందన్న. మన ఇంతకు ముందు మన విశ్వక్సేన్ లుక్స్ చూస్తే మాస్కా దాస్ అమ్మ మూడు అన్నట్టుండే, కానీ సోను క్యారెక్టర్ వరకు చాలా బాగుందన్న మూవీ. ఎప్పుడైతే లేడీ గెటప్ లైలా వస్తాడో నేనేమనుకున్నా, ఇంతకు ముందు మన శివకార్తికేయన్ కూడా తీసిండు కదా, అలా ఉంటది అని చెప్పేసి అట్లా అనుకున్నా. కానీ శివకార్తికేయన్ ఏడా, మన విశ్వక్సేన్ ఏడా భయ్యా. నేనేమనుకున్నా బోండాలు పెట్టుకొని వచ్చిందని చెప్పేసి అనుకున్నా భయ్యో, కానీ ఆయన బాడీ మాడ్యులేషన్ ఏంది, ఆయన చూస్తుంటే నాకే మూడు వస్తుంది భయ్యా. ఇంకా వేరేడైతే సినిమాలో ఇంకా ఏ సినిమా చూసుకుంటే ఏ అరాచకం చేస్తుర్రు ఏమో ఇప్పుడు లోపల నాకు తెలియదు, కానీ ఆ డెడికేషన్ కి హ్యాట్స్ ఆఫ్ భయ్యా. ప్రతి ఒక్క హీరోకి ఇట్లాంటి డెడికేషన్ ఉండాలి. చిరంజీవి గారు వచ్చారు కదా, అందువల్ల హిట్ అయింది అనుకోవచ్చా? అలా ఏం లేదన్న, ఇప్పుడు అలా వస్తే ప్రతి ఒక్కటి చండాలమైన సినిమా కూడా హిట్ కాదు అన్న. మా విశ్వక్సేన్ ఎంత కష్టపడ్డాడు అన్న, అది కూడా గమనించాలి. మా ఫిలిం నగర్ హీరో మా ఇంటి పక్కన ఉంటాడు, ఆయనను ఆదరించే భక్తులం మేము. నేనేమనుకున్నా, మాస్ లుక్స్ లోనే చూసినా మనోడిని, ఈ సినిమాకి సెట్ అవుతాడా ఇట్లా ఆడపిల్లలా అనుకున్నా. కానీ టాలీవుడ్ లో డైరెక్టర్లు ఎంత మంది ఉండరో, ప్రొడ్యూసర్లు ఎంత మంది ఉండరో నేను చెప్తున్నా. మీరు హీరోలందరినీ తీసి పక్కన వేసేయండి, మన లైలాని మన విశ్వక్సేన్ గారిని గెటప్ వేసి హీరో పక్కన పెట్టండి, మీ సినిమా కంపల్సరీ 1000 కోట్లు కొడుతుందయ్యా. ఆ బాడీ మాడ్యులేషన్ అట్లా చేసి పెట్టుకోండి అయ్యా. అబ్బా అన్నా, నిన్ను ఎంతో మంది ట్రోల్ చేసిర్రు, నువ్వు కేపీహెచ్పీ కాదు ఉంటావా, ఇంద్రనగర్ గడ్డ కాదు ఉంటావా, నువ్వు కాలు కలువా అని చెప్పేసి అందరికి చెప్పు తీసుకొని కొట్టినట్టు సమాధానం ఇస్తావన్న ఈ సినిమాతోని. డీజే టిల్లు కూడా పనికిరాదన్నా. డీజే టిల్లు ఏందన్నా, నువ్వు డీజే టిల్లులో అనుపమ ఎట్లుందో దానికన్నా 100% ఎక్కువ ఉందన్నా. అరే నేనే మర్చిపోయినా, అరే లేడీ గెటప్ వచ్చింది కదా, లైలా వచ్చింది కదా, మన విశ్వక్సేన్ ఎప్పుడు వస్తాడని చెప్పేసి వెయిట్ చేస్తున్నా. తర్వాత నా పక్కన చెప్పిండు, అరే ఆ హీరోయిన్ రా విశ్వక్సేన్ అంటే, నీ అమ్మ నా బుర్ర మొత్తం దద్దరిల్లిపోయింది. అరే మనోడేనా అని చెప్పేసి నిజంగా చెప్తున్నా, నేనే గుర్తుపట్టలేదు. ఇంకా వేరే అయితే ఎందుకు మా ఇంటి పక్కనే ఉంటాడు అన్న, మా ఫిలిం నగర్లోనే ఉంటాడు, నేనే గుర్తుపట్టలేకపోయినా. ఒక్క ముక్కల బ్లాక్ బస్టర్ బొమ్మ హిట్ కొట్టినట్టుందా నా సినిమా.